హైదరాబాద్ లో ఏసీఐఎల్ ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం దోపిడీదారులను మరియు కార్పొరేట్ వ్యవస్థను వ్యతిరేకించడమే అని చెప్పారు. గత ప్రభుత్వ పాలకులు సంక్షేమం పేరుతో వేలాది కోట్లు దోచుకున్నారని మల్లన్న ధ్వజమెత్తడం జరిగింది. తన లక్ష్యం ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య మరియు నాణ్యమైన వైద్యం అందించడమే అని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో టీఆర్పీ పార్టీకి ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కోరడం జరిగింది. నా పోరాటం దోపిడీదారుల మీద, తిండికి గతి లేని పేదల మీద కాదు. నా పోరాటం ఈ పేద బిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్న దొంగల మీద నా పోరాటం. నా పోరాటం ఈ బిడ్డలకు రావాల్సినటువంటి 9,000 కోట్ల స్కాలర్షిప్లను దారి మళ్లించి దోచుక తింటున్న దొంగల మీద నా పోరాటం. నా పోరాటం మీ అందరి తలలను తాకట్టు పెట్టి మీ పైన అప్పులు తీసుకొచ్చి అప్పుల పేరుతో, కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న దొంగ నా కొడుకుల పైన నా పోరాటం. ఆకలితో ఉన్న వాడితో కాదు నా పోరాటం అనేది దయచేసి అర్థం చేసుకోండి.